హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మనం ఇంకో కథ విందాము. పంచతంత్రంలోని నల్లి కథ విందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి ఉత్తమమైన శయనాగారం ఉండేది. అందులో అత్యంత సుఖప్రదమైన పరుపు ఉండేది. ఆ పరుపు ముడతలలో తెల్లని దుప్పటి కింద దాగి మందవిశర్పిణి అనే ఆడపేను జీవిస్తూ రోజు పక్కలు పరిచేటప్పుడు తెలివిగా తప్పించుకునేది. దుప్పట్లు మార్చేటప్పుడు పరుపులో దాక్కునేది. రాత్రిపూట రాజు వచ్చి పడుకుని నిద్రపోగానే ఆ పేను రాజు తలలో ప్రవేశించి ఆయన రక్తం తాగేది. అది ఎంత నాజుకుగా రాజును కొరికేదంటే ఆయనకు నిద్రాభంగం కలిగేది కాదు. ఇలా రాచనెత్తురు తాగి ఆ పేను తెగబలిసి సుఖంగా జీవిస్తూ వచ్చింది. ఒకనాడు డుండుకం అనే నల్లి సంచారం చేస్తూ రాజు పడుకునే మంచం మీదికి వచ్చి అక్కడ ఉన్న పేనును చూసింది. రాజుగారి పడక మీదికి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపో అన్నది పేను నల్లితో. దానికి నల్లి, అమ్మా, అలా మాట్లాడకు. ఇంటికి వచ్చిన అతిథి పట్ల అలా ప్రవర్తించరాదు. తెలిసిన వారు ఏం చెబుతారంటే, ఎంత తక్కువ వాడు వచ్చినా సత్పురుషులు లోపలికి దయచేయండి, కూర్చొని విశ్రాంతి తీసుకోండి. మీరు తరచుగా రారేం? ఏమిటి విశేషాలు? మీ ఆరోగ్యం బాగున్నదా? మీరు వచ్చినందుకు చాలా సంతోషం అనాలి. అలా ఆతిథ్యం ఇచ్చినందువల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. నేను నీ అతిథిని. నేను రకరకాల మనుషుల రక్తం చవిచూశాను. ఆహార దోషాల వల్ల వారి రక్తం కటువుగానో, కారంగానో, చేదుగానో, పుల్లగానో ఉంటుంది. ఇలాంటి దోషాలు లేని తీయని రక్తం ఇంతవరకు చవిచూసి ఎరగను. ఈ రాజు మహారుచికరమైన వంటకాలు, మంచి మంచి ఫలాలు, అపురూపమైన మృగాల పక్షుల మాంసము తింటాడు. గొప్ప వైద్యులు ఆయన రక్తం శుద్ధంగా ఉండేటట్లు చూస్తూ ఉంటారు. నువ్వు అనుమతించితే ఈ రాజుగారి రక్తం అమృతం లాంటిది తాగి ఆనందించాలని ఉన్నది. రాజైనా బిచ్చగాడైనా సుఖభోజనం కోరుతారు గదా. జిహ్వ చాపల్యం రేకెత్తించే రుచికరమైన వస్తువులే ప్రపంచంలో లేకపోతే ఒకటికి మరొకడు సేవకుడు కావటం, చెప్పు చేతలలో ఉండటం ఎందుకు జరుగుతుంది? పొట్ట కోసమే గదా మనిషి అబద్ధాలాడతాడు, పనికి మాలిన వారికి ఊడిగం చేస్తాడు, దేశాంతరాలకు పోతాడు. అందుచేత ఆకలితో వచ్చిన నీ అతిని రాజు రక్తం చవిచూడని అన్నది. అది ఎంతమాత్రం కుదరదు. నీ తొండం చాలా పదునైనది. కుట్టినప్పుడు చాలా బాధ కలుగుతుంది. పైపెచ్చు నువ్వు విడవకుండా కరుస్తావు. నీ కాట్లకు రాజు తప్పగా నిద్రలేస్తాడు. అది మన ఇద్దరికీ ప్రమాదం. కనుక నువ్వు వెళ్ళిపో అన్నది పేను. నల్లి పేను కాళ్ళ మీద పడి ఉండనీయమని ప్రాధేయపడింది. ఇది చూసి పేను మెత్తబడింది. సరే, అలాగే ఉండు అన్నది పేను. రాత్రి రాజు వచ్చి పక్క మీద పడుకున్నాడు. ఆయనకు కునుకు పట్టే లోపలనే నల్లి ఆయన రక్తం రుచి చూడాలనే జిహ్వ చాపల్యంతో రాజు పెదవిని బలం కొద్దీ కొరికింది. సూదితో కుచ్చినట్టు బాధ కలిగి రాజు లేచి నౌకర్లను పిలిచి, నన్నేదో నల్లో పేనో కుట్టింది, వెతికి చంపండి అన్నాడు. వాళ్ళు వచ్చి పక్క అంతా గాలించారు. నల్లి యుక్తిగా మంచం నెర్రలోకి దూరిపోయింది. పరుపులో దాగి ఉన్న పేనును కనిపెట్టి నౌకర్లు చంపేశారు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ముందుగా ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి కథలు కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.